నువ్వు ఏడికో చెప్తే సస్పెన్స్ ఎందుకు చెప్పేస్తే ముందు నుంచి చూసుకుంటే ఎలా పడతారు కదా. ఏడికి అని అడగకుండా చాటుకి వెళ్తున్నాం మనము. అడిలో వచ్చిందా తీసుకున్నా కొత్త కారు. ఇప్పుడు తీసుకున్నా కారు నేను ఇంతకుముందు ఇచ్చినా అప్పుడే తీసుకున్నా. సమ్మల కూడా అంటే ఏదో చరిత్ర ఉండొచ్చు అనుకున్నాం. మరి అరే డిజైన్ ఏంది భయ్ అసలు నాకు తెలిసి జనరేషన్ కూడా తెలుసా అసలు సూపర్. అసలు ఇది సో ఇదే అనమాట మనం పోదాం అనుకున్న కారు, పోతున్న కారు కాదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనతో అంతా మా నమస్కారం అండి. సో ఈరోజు ఏడికి పోతామంటే నాకు తెలియదు, ఫోన్ చేసి పిలిచిండు బాయ్ పోదామని చెప్పి. ఏడికో అదే అడుగుతున్నా, బాయ్ ఏడికి పోతున్నాం బాయ్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏడికి అని అడగకుండా చాటుకి వెళ్తున్నాం మనము. అవన్నీ ఫస్ట్ చెప్తే ఏముంటుంది చెప్పు. ఇట్లా అనుకొని పోతే పనులు కావు, ర్యాండమ్గా వెళ్ళిపోవాలి. ఇట్లా ఇప్పుడు ర్యాండమ్గానే అప్పుడు ఇంటికాడ నుంచి చెప్పుకున్నావు, ఇప్పుడు ఈడికే వస్తుందాం అని చెప్పి. సో ఏడికో లాంగ్ అనుకుంటున్నావు, ఏడికో చెప్తే సస్పెన్స్ ఎందుకు చెప్పేస్తే ముందు నుంచి చూసుకుంటే ఎలా పడతారు కదా. ముందర నుంచి చెప్తే ఒకరు చూడరు, మనకు అంత సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ముందు వస్తారు బ్రో, సబ్స్క్రైబర్స్ లేరు అని ఇజ్జత్ తీస్తుండేది మన నాది. సో మీరు ఇజ్జత్ కాపాడడానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ వీఆర్ గోయింగ్ సమ్వేర్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి బయటకి అయితే పోతున్నాం. ఏమైనా పనులు ఉంటే చెప్పేసి మళ్ళీ పాన మీద కూర్చొని 10 నిమిషాలలో వస్తున్నా అని చెప్పి ఫోన్లో కమిట్మెంట్ ఇచ్చి కొట్టుబండి అంటే కాదు అట్లా. అవన్నీ నువ్వు చేసావు బ్రో, నేను చెయ్యా. గుర్తుపెట్టుకో, 5 నిమిషాలు 2-3 రోజులైనా పర్లేదు. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు ఉంటా. నేను 2 నిమిషాలు మాటే శాసనం బ్రో. 2 నిమిషాలలో ఉంటా కదా. 2 నిమిషాలు అంటే 20 నిమిషాలు చేస్తారా? అదే నీకు నాకున్న తేడా. ఇంతటి అసత్యాలు పలికిన నీ నోటికి సారీ ఏం చేసినా తప్పలేదు కానీ వద్దులే. సో ఏం లేదు, ఇట్లనే ఇప్పుడు రోజంతా ఈయన్నే అది చేయాలంటే ఏముంటుంది జిందగీ లేపు. ఏదైనా కావాలంటే ఏదైనా చేయాలంటే మన దగ్గర ఏమైనా ఉండాలి లేకుండా పోయి దేవునికి దండం పెట్టుకుంటాం అన్నట్టు. ఒక బ్యూటిఫుల్ టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ ఆ టెంపుల్ని చాలా మంది ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు, కానీ ద వే ఆఫ్ మై ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంటుంది యాజ్ యూ నో. సో కొంచెం డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్గా చూపించి అక్కడున్న ప్రత్యేకతను చూపిస్తామని చెప్పి వీడికైతే వెళ్తున్నాము. నేను, మనోడు, ఇంకా మన అన్న సంతవన్న సాయన్న. యాక్చువల్గా ఈరోజు సాయన బర్త్డే. సో విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సాయన. మా తరఫు నుంచి, మా పొరల తరఫు నుంచి చెప్పి అది కూడా మనతో అంతా మాసు టీం తరఫు నుంచి. టీమా టీమ్ అదే నేను చెప్పిండండి టీమ్ అని. సో ఇలా అంతా ఏంటంటే సూర్య అండ్ టీమ్ అన్నమాట. సో బాయ్ ఏమున్నారు, బాయ్ జిగిరి దోస్త్ రాలే వంశాడు. ఆడికి ఫోన్ చేసి ఎంతసేపు ఎదురా ఫోన్ చేసిన కాలం చెందిన తర్వాత ఫోన్ చేసినాను. జీవితంలో మనిషికి ఒక లక్ష్యం, ఒక గమ్యం, అలాంటివి ఉన్న వ్యక్తి మా మిత్రులు. ఎన్నోసార్లు మేము ఏదో చేద్దామని చాలా అర్థిస్తాం. యాక్చువల్గా ఈ వీడియో ఇప్పటిది కాదు, 2022 or 2023 అనుకోవాలి వీడియో ఇది. అప్పుడు ప్లాన్ చేసినాము, అప్పుడు కుదరలేదు. అంటే ప్రతిసారి మేము ప్లాన్ చేస్తూనే ఉంటాం కానీ అది కుదరదు అనమాట. ఈసారి ఎట్లనో ర్యాండమ్ గా అయిపోయింది ఇది. లైక్ అవర్ డ్రైవ్ ర్యాండమ్ ఇప్పుడు ఇట్లా డ్రైవ్ కాదు, అది నీకు ఓళ్ళు చెప్పి అది చెప్పు. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ముందు చెప్తారయ్యా మా ఎట్లుంటో తెలుసా పంచాయతీ చెప్తే నీకు. మేమందరం ఏదో పంచాయతీ పెట్టినట్టు ఫోన్లు చేసుకొని రా అర్జెంట్ ఇక్కడికి రా అని చెప్పి ఏదో మంతకాలు పెట్టినట్టు అందరం ఇట్లా గ్యాదర్ చేసుకుంటాము. అందరం వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక ఇంతేనా రచింది ఏమన్నది, అంతేగా మన లైఫ్ ఇంతేనా, ఇక మనం ఏం చేయమా. ఆడి కూడా రా ఎట్లా అయిపోయిండు, అరే ఈడి కూడా రా ఎట్లా అయిపోయిండు అని ఇంత డిస్కస్ చేస్తాము. చలో రేపటి నుంచి మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఇక మనం చేద్దాం యూట్యూబ్ అవి అని అంటారు కదా. ఒక్కరోజు వస్తారు, అది ఆడికి పోతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క తీరాన అన్నట్టు. నెక్స్ట్ డే ఫోన్ చేస్తారు, ఏడున్నోరా అంటే ఇప్పుడే పని మీద వచ్చినా అని చెప్తాడు. ఏం చేసేది పని ఉండదు, ఆడ పోయి ఆ రోడ్ మీద కూర్చొని ఫోన్ కి కూడా జిప్ అని ఉంటాడు. వాడు ఫన్నీ ఫెలో, బ్రోకర్, జోకర్, లోఫర్, డాఫర్. యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసలిడానికి మసాజ్లు చేస్తుండేవాడు. అన్ని ఎందుకు చేస్తున్నావు బాప అందరూ అంటారు. నేను ఇంకోటి కొంతమంది ఉంటారు డే కాదు ఉంటారు, సార్ టైం మెయింటైన్ చేయరు, ఏం మెయింటైన్ 5 నిమిషాలు అని చెప్పి 5 గంటలు చేశాడు. అది ఎందుకు చూస్తాను చెప్పు, ఈయనకైతే అంటాను కానీ నేను
ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నేను చూస్తున్నా మంచిగా చెప్తున్నాను. కమెంట్లో నిన్ను ఈడే మొత్తం కమెంట్లలో వేసుకోరేని. సో చెప్పు ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం లేదు, మీరు కూడా ఇట్లనే ఊరికి పోయి బయటికి ఇక నువ్వు అంటావురా పోయి నీకేముంది, బండి పెట్రోల్ అన్ని ఏమన్నా అంటారు చెప్పకు. ఇవ్వ మేము ఒక ఖరీదైన కార్లో ఉన్నాము. ఈ కార్లో అయితే మనకి కార్ని చూపిస్తా. బడ్జెట్ సరిపోదని చెప్పి ఇంకో కార్ని తెప్పిస్తున్నాము. సో ఆ కార్ వస్తుంది కాబట్టి కార్ లో వెయిట్ చేస్తున్నాము. అది వచ్చాక దీన్ని వదిలేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం. ఆస్ట్రేలియా స్లాంగ్ మాట్లాడుతాను బాయ్ మన Come on now, dog. Actually, I was going to abroad, but due to my friendship circle and this cringy people, I couldn't able to take my flight on time. And also, okay, అన్నది నాకు చాలా డామినేట్ చేస్తుంది. నాకు బీపీ వేస్తుంది. అట్లుంటది మనతో. హైదరాబాద్ ఎట్లుంటారు, అరే ఇంగ్లీష్ మాట్లాడితే అరే క్యారేనే అంగ్రేజ్ ఆగే ఆయన అంటారు. ఆడిలో వచ్చినా తీసుకున్నా కొత్త కారు. కానీ ఏదో ర్యాప్ సాంగ్ జబర్దస్త్ పెట్టినట్టుంది నా దగ్గర. డార్లింగ్ హాయ్, డార్లింగ్ హాయ్. చాయ్ తాదాం, చాయ్ తాదాం. అదో మన నమస్తే సూర్యాబాయ్ ముబారక్. క్యా బాత్ హై, క్యా బాత్ హై. ఇప్పుడు తీసుకున్నా కారు. నేను ఇంతకుముందు ఇచ్చినా అప్పుడే తీసుకున్నా. ఎంత మంచి బ్లాగ్ చేస్తుంటే అన్న సాయన బర్త్డే రోజు అన్నది. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. ఈ కార్లో పోయేది ఇప్పుడు. ఈ కార్లో మేము పెట్రోల్ పంప్కి వచ్చినాం. గాలి లేదంట సరే టైర్లలో. హలో, ఏడున్నో హాస్పిటల్ అడ్మిట్ అయినా? ఏడునో ఏం చేస్తున్నావు? జ్వరం వచ్చిందా? దా మంత్రమేష్ అంతరం పడతా. హలో, వరంగల్ పోతున్నాం వస్తాయేమో అని చెప్పి ఫోన్ చేసిన. ఏమైంది అట్లా మెల్లగా మాట్లాడుతున్నావు? ఫైల్సా అన్నా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ప్రజలకు కూడా థ్యాంక్ యూ చెప్పన్నా. ప్రజలకు కూడా థ్యాంక్ యూ చెప్పు. అచ్చా, నేను ఇంకా విష్ చేయలే కదా. కమెంట్లో పెట్టండి, కమెంట్ అన్న రిప్లై ఇస్తాడు హ్యాపీ బర్త్డే. సో అన్న బాయ్ హీరో హాయ్ బోల్ భయ్యా హ్యాపీ బర్త్డే. ఏంటి మమ్మీ ఎవడీడు? అన్న మీ బర్త్డే సందర్భంగా ఇవాళ రాఘవేంద్ర హోటల్ వాళ్ళు ఫ్రీగా ఫుడ్ మనకి స్పాన్సర్ చేస్తున్నారు. రాఘవేంద్ర కాదా ఇది? రాఘవేంద్రనే కదా. రాఘవేంద్రనే. ఏం చెప్పినాను? కబాబ్ సార్ వెజ్ రా, ఇది వెజ్ హోటల్. వీడికి వచ్చి చికెన్లు కబాబ్లు అంటే వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి. ఆ టేస్ట్ వెళ్తాయి. మీకు నచ్చింది తెచ్చండి. మరి మీ అప్పుడే స్టార్ట్ చేసి తినేసినాం ఫుడ్ అయితే రాఘవేంద్రలా. జంపలు కావాలా? సేమ్ జాంపల్ లెక్క ఉన్నారా నువ్వు? నీకు ఎందుకురా జామకాయ? చెప్పమ్మా ఆయనకి, చెప్తే ఇంటలేడు. తీసుకోరా అంటే వద్దంటాను. అలవాటు 50 అంటే తీసుకోరా. జామకాయ మీద తింటాడు ఎవరన్నా? తీసుకోరా. అయితే అయిపోయింది. ఇప్పుడు సీదేడికి సీదా నువ్వు లోపల భువనగిరిలో తల్లి దర్శనంకి అయితే వచ్చేసినాం ఈరోజు. బొనిగిరెల్లమ్మో మా బొనిగిరెల్లమ్మ కోరిన సాంప్రదాయిని దేవుడి దగ్గర భక్తి. చూస్తారంటే మొక్కలు అందరూ అమ్మాని మొక్కు తీర్చుకుంటా మగాలమ్మాని. థార్ కి కాంబినేషన్ థార్ దొరికిపోయినాయి ముందర. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసినాం. వరంగారు భద్రకాళి అమ్మవారి టెంపుల్. సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది. క్రౌడ్ అంతా ఏం లేదు కానీ టెంపుల్ చాలా పీస్ఫుల్ ఉంది. టెంపుల్ నైస్. హరే కృష్ణ హరే రామ్. దర్శనంకి స్టార్ట్ అయిపోయినాం.
గణేష్ మహారాజ్ కి జై. దర్శనం అయితే అయిపోయింది మాది. దర్శనం చాలా మంచిగా అయింది కదా. మస్తు జల్దీ అయింది దర్శనం. అంటే క్రౌడ్ అంతా ఏం లేకుండా. క్రౌడ్ కాదు, మనకి దర్శన భాగ్యం ఉంది కాబట్టి మనకి వ్యూ వస్తున్నాయి. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది మాది. చాలా బాగా అయింది. మస్తు మంచిగా అయింది దర్శనం అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ టెంపుల్? నెక్స్ట్ 1000 పిల్లర్స్, 1000 స్తంభాల గుడి. స్తంభాల గుడి. సో ఆడ కలుద్దాం మళ్ళా. వాళ్ళు కూడా వచ్చిన మనముడే వస్తారు అప్పుడు మళ్ళీ. సామే అంతా సక్కంగా జరగాల. 1000 పిల్లర్ టెంపుల్స్కి అయితే వచ్చేసినాం మనం ఈరోజు. సో నాకు తెలిసి ఇన్నేళ్ల తర్వాత మా తెలంగాణ ఉన్న గుడికి మేము ఇప్పటిదాకా రాలేదు. మేము ఫస్ట్ టైం వచ్చినాము. అసలు ఏం ఆర్కిటెక్చర్ పై 1000 స్తంభాల గుడి అన్న పేరు ఎందుకు వచ్చింది అనుకున్నాం. అంటే మాకు అంత ఐడియా లేదు 1000 స్తంభాల గుడి అంటే ఏదో చరిత్ర ఉండొచ్చు అనుకున్నాం. మరి 1000 స్తంభాలతో స్థాపించిన గుడి అనిపిస్తుంది చూస్తుంటే. ఒక్కొక్క పిల్లరు అసలు ఆ డిజైన్ ఏంది భయ్. అసలు నాకు తెలిసి జనరేషన్ కూడా మ్యాచ్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది బాబు నిజంగా. అసలు విజిట్ చేయడం ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. హిస్టారికల్ ప్లేస్ అండ్ చాలా వింటేజ్ ఉంది తెలుసా. అసలు సూపర్. అసలు ఇది షాక్ కావాలి చూస్తే. పిల్లర్ కింద గ్యాప్ చూడు. ఇప్పుడు ఈ టైం అయింది ఇక్కడికి వచ్చారు. ఎంత హైట్ లో కట్టిరంటే ఆ కాలంలోనే ముందు చూపుకు అంటే లైక్ ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్ లో భూమి అన్నది కిందికి వెళ్ళిపోతుంది అన్నారు. ఇన్నరో లేదా మీరు? నేను నాకు తెలిసినంత మనకు చెప్తున్నా. ఎందుకంటే నేను ఇన్న పెద్దలతోటి భూమి అన్నది కిందికి వెళ్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీ గల్లీ రోడ్ ఉంది అనుకోండి, చిన్నప్పటి నుంచి ఇప్పుడు అంతే సైజ్ లో లేదు కదా, పైకి. సో అట్లా అవుతుందన్న ఆలోచనతో ఈ హైట్ లో కట్టినట్టు నాకు తెలిసి దాదాపు ఒక 8 ఫీట్ల నుంచి 9 ఫీట్లు 10 ఫీట్లతో ఉండొచ్చు మ్యాక్స్. ఇంత హైట్, అది కూడా కింద కూడా ఒక డిఫరెంట్ షేప్స్ ఇట్లా లైక్ ఒకవేళ వాటర్ వచ్చినా సాయిల్ వచ్చినా వేవ్స్ తోటి అది మొత్తం క్లోజ్ కాకుండా దానికి ఇట్లా హోల్స్ వదిలి అసలు డిఫరెంట్ అబ్బా నిజంగా. నెక్స్ట్ లెవెల్ ఉంది వరంగల్ ఎక్దమ్ స్పాట్ అంటే 1000 పిల్లర్స్ టెంపుల్. సచ్ పాజిటివ్ వైబ్ ఉంది ఇక్కడ. మొత్తం గ్రీనరీ, ఒక ఏదో అడవిలో ఒక టెంపుల్ ఉన్నట్టుంది. బట్ బయటికి వెళ్తే మొత్తం సిటీ. ఏం చెప్పావురా? సూపర్. అసలు రాణాలు ఉంటే దిల్లు వచ్చేసాను నేను. ఆ నుంచి ఇడికి వచ్చాడు, మధ్యాహ్నం ఉన్నాడుగా, మళ్ళీ ఆకలి అవుతుందంట మా వానికి. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. బాయ్ రౌండ్ నంబర్ 3 ఆ 2 ఆ? సమోసా తింటాను, నిద్రపోతాను, మళ్ళీ సమోసా తింటాను, మళ్ళీ నిద్రపోతాను, మళ్ళీ. బాయ్ ఖాతే పీతే గరికే అంట. నువ్వే చెప్పారా రే. కింద చిండిపోయాడు దొక్కగల. ఇది కింద చిండిపోయాడు చూసి బాబు. సాయన బర్త్డే అని చెప్పి బంటన వచ్చిండు. బంటన ఒలంబడైతే వచ్చిండు. ఆయన పేరు మార్చిండంట. గ్రేటరా నువ్వు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.